చాలా మందికి తెలియదు. Can you tell me Philippians chapter 2 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 12. 12వ వచనం. Wherefore, beloved, as ye have always obeyed, not in my presence only, but now much more in my absence, work out your salvation with fear and trembling. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. Work out your salvation with fear and trembling. భయముతోను వణుకుతోను సొంత రక్షణను కొనసాగించవలసిన వారము. God has given us salvation. దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. God says you must work out with fear and trembling. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే మనం కలిగిన రక్షణను భయముతోను వణుకుతోను మనము కొనసాగించవలసిన We వారు. have to search our heart. మన హృదయమును పరిశోధించుకొని, Tomorrow I may be in the same place. నేను రేపటి దినము ఇదే స్థలంలో నేను ఉండొచ్చేమో, Maybe tomorrow I'll be buried here. నేను రేపటి దినం ఇక్కడ నేను సమాధి చేయబడవచ్చేమో. When I stand before the judgment seat of God, అయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను ప్రత్యక్షమైనప్పుడు can I say boldly, yes Lord, I stand before God. ప్రభుతో ధైర్యంగా, ప్రభువా నేను నీ ముందు నిలబడి